పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఉప్పల్ బాబా నిజంగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనేది చెప్పుకోవాలి. ఈరోజు వర్షం పడుతుంది అనుకున్నారు కదా, అఫ్కోర్స్ మనం కూడా మాట్లాడుకున్నాం హైదరాబాద్లో వర్షం పడచ్చు అని చెప్పి. బహుశా ఆ వర్షం ఆగిపోయింది, ఈ వర్షం చూడడానికి ఏమనిపించింది. ఎందుకంటే రాజస్థాన్ బౌలర్లకు కోత కోసింది ఆరెంజ్ టీం అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సెంచరీతో తన పర్ఫార్మెన్స్ సరదాగా మాట్లాడుకున్న పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూపించాడు ఇషాన్ కిషన్. ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ. ఒక్కసారి ఆ బ్యాట్ ఇలా పట్టుకొని ఇలాగే బ్యాట్ ఇలా పట్టుకొని ఇలా తిరుగుతుంటూ గ్రౌండ్ చుట్టూ గిర్రమని తిరుగుతుంటే బా ఇషాన్, దిస్ ఈజ్ ఫర్ యూ మ్యాన్, దిస్ ఈజ్ ఫర్ యూ. క్రికెట్ అభిమానులందరినీ దిస్ ఈజ్ ఫర్ యూ. కటింగ్ అక్రాస్ టీమ్స్, అది సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ కావచ్చు. ఎందుకంటే తన నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నారు, ఇచ్చి పడేశాడంతే పర్ఫార్మెన్స్కి సంబంధించి. ఇక హాఫ్ సెంచరీతో దందలాడించాడు హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత అభిషేక్ శర్మ అలాగే వీళ్ళిద్దరూ ఆడుతూ ఉంటే ఈజీగా 300 టచ్ అయిపోతారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడే దాదాపుగా ఒక 200 లేకపోతే ఈజీగా 180 నుంచి 200 టచ్ అయిపోతుందేమో అనిపించింది. ఆ తర్వాత వచ్చిన క్లెసన్ కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, అభిషేక్ శర్మకి సంబంధించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. వీళ్ళందరూ కూడా ఇంట్రెస్టింగ్. ఇక్కడ జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడుకోవాలి. జోఫ్రా ఆర్చర్ ద స్పీడ్ బౌలింగ్లో తన పేరు రానిదే అసలు లిస్టు ఉండదు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ఆర్చర్ను టార్చర్ అంటే ఏంటో చూపించారంటూ కామెంటరీలో వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు జోఫ్రా ఆర్చర్కి సంబంధించి. సో ఇక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు సన్ రైజర్స్ హైదరాబాద్, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ జోఫ్రా ఆర్చర్ కూడా ఒక సందర్భంలో మీరు చూస్తే కనుక తను బౌలింగ్ వేసిన ఎలా బౌల్ అయ్యేలా అర్థం కాకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం స్పోర్ట్స్ స్పిరిట్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంటే సానుకూలంగా మాట్లాడుకున్న సందర్భంలో అలాంటిది నెక్స్ట్ ఏం బౌల్ అయ్యాలి తర్వాత కెప్టెన్తో మాట్లాడుకున్న సందర్భంలో కూడా మనం చూడొచ్చు. ఆ ముచ్చట మనకు అర్థమైంది, అరే ఏం చేయాలి అనేది. ఎందుకంటే కనుక రియాన్ పరాగ్తో మాట్లాడుకున్న సందర్భంలో నెక్స్ట్ ఏ బాల్ వేయాలనుకున్నప్పుడు ఒక చిన్న చిరునవ్వు తన మొహంలో కనిపించింది. ఏది బ్యాక్ టు బ్యాక్ తనకి బౌండరీస్ పడుతూనే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ పడుతున్నప్పటికీ ఎక్కడ ఫ్రస్ట్రేట్ కాలేదు జోఫ్రా ఆర్చర్కి సంబంధించి ఐపీఎల్కి. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు హైదరాబాద్లో జరిగిన మ్యాచ్ హైదరాబాద్ 277 హైయెస్ట్ స్కోర్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. కానీ ఇక్కడ 286 పరుగులు చేశారు. ఐపీఎల్ హైయెస్ట్ 287 అయితే ఒక్క అడుగు దూరంలో అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉప్పల్లో మాట్లాడుకుంటే అండ్ ఒక్క పరుగు తేడాతో మాత్రం ఆగిపోయింది. కానీ అది కూడా అయిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే రిమెంబర్ 15th ఓవర్ వరకు చూసుకున్నప్పుడు ఇంత అవుతుందా, 17th ఓవర్ వరకు చూసినప్పుడు ఇంత అవుతుందా అనుకున్న సందర్భంలో ఓకే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం ఉండింది. అంటే 250, 260, 260, 250, 250 ఆన్ అండ్ అరౌండ్ 270 వరకు టచ్ అవుతారని చెప్పి 270యా, అది అసలు 2020యా లేకపోతే అంతకు మించా అనిపించింది. 20 ఓవర్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులు చేస్తుంది 6 వికెట్లకు సంబంధించి. సో ఫస్ట్ నుంచి అందరూ అనుకున్నట్టుగానే ఆ టాప్ ఆర్డర్కి సంబంధించి ఫస్ట్ వీళ్ళిద్దరూ హెడ్ కావచ్చు, హెడ్తో పాటు అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ వచ్చిన కాంబోలో కావచ్చు వచ్చిన స్కోర్. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ దిగిన తర్వాత హాఫ్ సెంచరీ కొట్టడమే కష్టం T20లో. ఎందుకంటే ఫస్ట్ డౌన్ ఆ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేం. హాఫ్ సెంచరీ కొడితేనే అబ్బా అంటాం, అలాంటిది సెంచరీ, అది కూడా ఒక హిట్ పార్ట్నర్షిప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. ఆ తర్వాత ఇషాన్ కిషన్ తర్వాత వచ్చిన ఇటు నితీష్ కుమార్ రెడ్డి వికెట్ ఫాలో అవుతున్న సందర్భంలో ఒక మంచి స్ట్రైక్ ఇస్తూ ఒక మంచి కాంబోలో వెళ్ళాడు. ఆ తర్వాత క్లాసన్కి సంబంధించి కావచ్చు అనికేత్ వర్మ, ఎలా మర్చిపోతాం అనికేత్ వర్మను, వచ్చాడు తన స్టైల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఒక ఐ థింక్ సింగిల్ తీశాడు అనుకుంటా, ఆ తర్వాత ఒక 6 బాదాడు. ఆ తర్వాత ఇంక ఈ పిల్లోడు ఇంకా రేంజ్లో దూసుకెళ్ళిపోతాడు అనుకున్న సందర్భంలో క్యాచ్కి దొరికిపోయాడు బౌండరీ దగ్గర. ఆ తర్వాత రియాన్ పరాగ్ క్యాచ్ ఇంకొకరు దొరికిపోయిన పరిస్థితి. లేకపోతే బహుశా ఆఖరి 2 ఓవర్లకు ముందే బహుశా 18th 19th ఓవర్కి 300కి సర్దేసేవాళ్ళేమో ఉన్నవాళ్ళు. ఆ 2 క్యాచ్లు కనుక ధనా పడకపోయి ఉంటే ఫటా 300కి క్రాస్ అయిపోయాడు. ఎందుకంటే నెక్స్ట్ దిగింది ప్యాట్ కమిన్స్. సో మనోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్లాసన్కి సంబంధించి సో క్లాసన్ అవుట్ అయిపోవడం కాస్త ఇబ్బంది పడిందనే చెప్పుకోవాలి. క్లాసన్కి సంబంధించి దొరికిపోయిన క్యాచ్. ఆ తర్వాత అఫ్కోర్స్ అది కూడా బౌండరీ దగ్గర దొరికిపోయింది, ఎందుకంటే భారీ షాట్లకు ట్రై చేశారు. సో ఇక్కడ వికెట్ల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వికెట్ అభిషేక్ శర్మ, గుర్తుపెట్టుకోండి 3rd ఓవర్కి
అప్పటికే 45 రన్స్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ వికెట్ అభిషేక్ శర్మది పడిపోయిన తర్వాత ఎక్కడ టీం తగ్గలేదు. అంటే ఒక వికెట్ పడితే సాధారణంగా మనం క్రికెట్లో చూస్తూ ఉంటాం, వికెట్ డౌన్ అయిన తర్వాత డిఫెన్స్లోకి వెళ్తారు, వికెట్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అదుగు 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 ఆ విజువల్ చూడండి, ఇషాన్ కిషన్కి సంబంధించి చిరుతరా సింహరాజును విధించింది ఈరోజు అంటూ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ అయితే. ఈరోజు ఆరెంజ్ టీం ఈరోజు ఉప్పల్లో ఉప్పొంగిపోతుంది, అంతే ఆనందం మామూలుగా లేదు. ఆ షాట్స్ చూడండి, అంటే మొత్తం ఆల్ ద కార్నర్స్ ఫీల్డ్ని ఇంకా 11 మంది కాదు, ఇంకొక 20 మందినో 30 మందినో పెట్టినా సందులో కొట్టారంతే, సందులో దొరి 6లు మోత మోగించారనే చెప్పుకోవాలి. అటువంటి సినారియో. సో ఫాల్ ఆఫ్ వికెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఏదో పంచుకున్నట్టుగా అభిషేక్ శర్మ ఎస్ ఇది నా పర్ఫార్మెన్స్ అయిపోయింది, ఇక మీరు చూసుకుని అని చెప్పి 3rd ఓవర్కి వికెట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ట్రెవిస్ హెడ్ 10th ఓవర్ వరకు ఆడినప్పటికీ, అంటే పవర్ ప్లేకి సంబంధించి దాదాపు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు వికెట్ కోల్పోయాడు. ఎంతకి వెళ్ళిపోయింది? అప్పటికే 130కి వెళ్ళిపోయింది. సో 10 ఓవర్స్కి 130 అనుకుంటే దానికి డబుల్ అనుకుందాం. సో 260కి వెళ్ళాలి. సో ఇక్కడ ఫాల్ ఆఫ్ వికెట్స్ 2 పడిపోయాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? మిగిలిన వికెట్స్ ఉన్నాయి. కానీ ఆ స్కోర్ మీరు చూసుకుంటే కనుక నితీష్ కుమార్ రెడ్డితో కలిపి ఇక్కడ అంటే 14th ఓవర్ కల్లా ఎవరు ఇషాన్ కిషన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిపి ఏకంగా 202, అంటే ఆన్ అండ్ యావరేజ్గా మాట్లాడుకుంటే 90 రన్స్ వీళ్ళ పార్ట్నర్షిప్ ఇచ్చారు విత్ ఇన్ 4 ఓవర్స్. 4 ఓవర్లోనే 90 రన్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ వేసుకోండి, కనీసం ఓవర్కి 20 రన్లు, 20-25 మధ్య 22 రన్లు వచ్చాయి అనుకోవచ్చు దాదాపుగా. సో అక్కడి నుంచి క్లాసన్ వచ్చాడు. ఇక్కడ 18th ఓవర్కి 250-260కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అనికేత్ వర్మ వచ్చాడు, బట్ అక్కడి నుంచి కాస్త ఆ కాంబినేషన్స్లో తక్కువే కావచ్చు. అభినవ్ మనోహర్ వచ్చాడు, కానీ వెంటనే అయిపోయిన సందర్భం, అవుట్ అయిపోయిన సందర్భం. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే తీక్షణాకి మాత్రం తీక్షణంగా గట్టి కొట్టారని చెప్పుకోవాలి, బట్ లాస్ట్లో వికెట్స్ అయితే మాత్రం దొరికిపోయిన పరిస్థితి. కానీ ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్కి సంబంధించి ఫాస్టెస్ట్ బౌలర్కే ఫాస్టెస్ట్ స్కోర్స్ ఇచ్చారు, ఫాస్టెస్ట్ ఎకానమీ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్థాయిలో ఒక ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క ఓవర్కి 19 రన్స్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు జోఫ్రా ఆర్చర్. ఆ తర్వాత ఫరూకీ ఫస్ట్ ఓవర్ నుంచి ఎవరు వచ్చినా ఉతికి ఆరేస్తా ఉన్న టైప్లో వెళ్ళిపోయింది ఆరెంజ్ టీం. ఫరూకీ తన ఫస్ట్ ఓవర్లో చూసాం అక్కడ ఆ బ్యాటింగ్ విధానం ఎలా హ్యాండిల్ చేశారనేది. ఆ తర్వాత మారిపోయిన సినారియో కూడా చూసాం. ఆ తర్వాత తీక్షణాన్ని 2nd ఓవర్కే దించారు. స్పిన్ని కాస్త ట్రై చేశారు అనుకునే సందర్భంలో కాస్త ఎందుకో తడబడ్డారా అనే అనుమానం వచ్చే లోపే వెంటనే బ్యాట్ని మళ్ళీ పదును పెట్టారు. ఇంకే ఉంది, మళ్ళీ రప్పలాడించారనే చెప్పుకోవాలి. ఈరోజు ఉప్పల్లో మాత్రం మామూలుగా లేదు, ఉతికి ఆడేశారు బ్యాట్తో బాల్ని అండలేటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ బేసికల్గా ఈవినింగ్ అవుతూ ఉంటే సూర్యుడు ఇలా తగ్గిపోతుంటాడు, కానీ ఈరోజు బౌండరీలతో వెళ్ళి ఇలా లేచారు అన్నమాట. సో అటువంటి సందర్భం నిజంగా ఫ్యాన్స్కి ఈరోజు సండే రోజు ఒక మంచి బిర్యానీ ఆర్డర్ పెట్టించినట్టుగా ఉందని చెప్పుకోవాలి. సో హలీంకి సంబంధించి మా పీసీఆర్ చెప్తుంది హలీం అని కూడా. ఆఫ్ కోర్స్ ఒక మంచి ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అసలైన సినిమా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక రాజస్థాన్ రాయల్కి సంబంధించి మాత్రం అక్కడ కూడా సరైన టీమే ఉంది. సో ఇక్కడ రియాన్ పరాగ్ ఎలా ముందుకు తీసుకువెళ్తాడు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ధాటిగా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు కాస్త బౌలింగ్కి సంబంధించి, కానీ ఈసారి బౌలింగ్ షమీ ఉన్నాడు. షమీతో పాటు ఒకసారి టీం గురించి మాట్లాడుకున్న సందర్భంలో షమీతో పాటు ఇటు సిమర్జిత్ సింగ్ ఒక మంచి బౌలింగ్ ప్రెజెంట్ చేయగలడు. హర్షల్ పటేల్ కూడా తన పర్ఫార్మెన్స్ని చూపించిన సందర్భాలు మనం గతంలో చూసాం. సో ఇలా నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. దాంతోపాటు ఆపద సమయాల్లో ఆదుకోగల అభిషేక్ శర్మ కూడా ఉన్న సందర్భాన్ని మనం చూసాం. సో ఇలా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఈసారి తిరుగులేదనే చెప్పుకోవాలి. పవర్ ప్యాక్డ్ టీం అయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఉందనే చెప్పుకోవాలి. సో మీకెలా అనిపించింది అనేది ఒకసారి నేను కొన్ని కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఇదేం బాధలు బాబోయ్ అంటూ ఒకరు కామెంట్ చేశారు. 300 లోడింగ్ ఇన్ దిస్ సీజన్ అంటూ చెప్తూనే అట్లా ఉంటుంది SRHతో అంటూ ఒకరు చెప్తున్నారు. సో ఎట్లుంటుంది మిగిలిన సినిమాని మీరు కూడా చూసేయండి నాతో పాటు. సో లెట్స్ గో కటింగ్ అక్రాస్ లైఫ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం అండ్ చూసే ప్రయత్నం చేద్దాం. నేను అందరూ కలిపి. సో ఒకసారి మీరు మాత్రం కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇషాన్ కిషన్ ఉతుకుడు ఎలా ఉంది, ఉప్పల్లో వరద ఏ స్థాయిలో ఉంది, అట్ ద సేమ్ టైం ఈసారి SRH ఎంత స్కోర్ హైయెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ